పాడి ఉత్పత్తులను పెంపొందించవలసిన అవసరం ఉందని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలో జరిగిన యానిమల్ హస్బెండరీ టెక్ AI 2.0 కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పాల పరిశ్రమ శ్రమతో కూడుకున్నదని అన్నారు. పాలు తీసేందుకు యంత్రాలు వచ్చాయని, వాటి ద్వారా పాల ఉత్పత్తిని సులువుగా పొందవచ్చని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు వాటి విలువను పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు. పాడి రైతులకు మేలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాల ఉత్పత్తుల విలువను పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్ అవుతుందని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చాలా ఇబ్బంది కలుగుతుందని అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి. ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు. అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత